యూజ్ చేసుకోండి. మీ అందరికి కూడా 100% యూజ్ అయ్యే విధంగా బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్ ఉందండి. సో, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి టెర్మినాలజీని కూడా యూజ్ చేసి ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. సో, కాబట్టి మనం లేట్ చేయకుండా ఈ టాపిక్‌లోకి వెళ్దాం. చూడండి మరి జంతువుల నుంచి ఆహారోత్పత్తి. జంతువుల నుంచి ఆహారోత్పత్తి అనేటటువంటిది ఈ టాపిక్‌లో మనకి ఆహ్, చూద్దాం ఫస్ట్. దీంట్లో యానిమల్ హస్బెండరీ అనేటటువంటిది ఉంటుంది ఫస్ట్ టాపిక్. అంటే చూడండి, యానిమల్ హస్బెండరీ అంటే పశు పోషణ అంటారు తెలుగులో. మరి ఈ పశు పోషణ అంటే చూడండి, పశువులకు వసతి, రక్షణ, తర్వాత ప్రజననము, ఆహారాన్ని కల్పించటము, దీన్ని మనం పశు పోషణ అంటారు. మనం పెంచుకునేటటువంటి పశువులు గానివ్వండి, ఆవులు గానివ్వండి, గేదెలు గానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి మేకలు గానివ్వండి, ఇటువంటి జంతువులన్నిటికీ కూడా మనకి వాటికి వసతి, సరైనటువంటి వసతి కల్పించటం, రక్షణ కలిగించటం, వాటికి ప్రత్యుత్పత్తిని జరిపించడం, తర్వాత సరైనటువంటి ఆహారాన్ని కల్పించటం. సో, ఇవన్నీ కూడా మొత్తం కూడా మనకి పశు పోషణ అనేటటువంటి ఈ టాపిక్ కిందకి ఇవన్నీ రావటం జరుగుతుంది. సో, కాబట్టి మరి ఈ పశు పోషణ అనేటటువంటి దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్‌గా మనం నేర్చుకున్నాం. సో, చూడండి ఇక్కడ మనకి డొమెస్టికేటెడ్ యానిమల్స్, మచ్చిక చేసుకున్నటువంటి జంతువు, మానవుడు మచ్చిక చేసుకున్నటువంటి జంతువు, దాని యొక్క పీరియడ్, కాలం అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఎక్కువగా బిట్లు అడగటం జరుగుతుంది. చూడండి మరి కుక్క. కుక్క ఎక్కువగా మానవుడికి 30,000 సంవత్సరాల నుంచి 7,000 సంవత్సరం వరకు మానవుడు కుక్కతో మచ్చిక చేసుకోవటం జరిగింది. తర్వాత గొర్రె తీసుకున్నట్లయితే గొర్రె 11,000 నుంచి 9,000 సంవత్సరం క్రితం మానవుడు ఈ గొర్రెను మచ్చిక చేసుకోవటం జరిగింది. పంది తీసుకున్నట్లయితే పంది దాదాపు 9,000 సంవత్సరాల క్రితం ఈ పందిని మచ్చిక చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ మేక. మేకను తీసుకున్నట్లయితే మేక 8,000 సంవత్సరాల క్రితం ఈ మానవుడు మేకతోటి మచ్చిక చేసుకోవటం జరిగింది. సో, కాబట్టి ఈ విధంగా మానవుడు వివిధ రకాలైనటువంటి మచ్చిక చేసుకున్నటువంటి జంతువులు, డొమెస్టికేటెడ్ యానిమల్స్, వాటికి సంబంధించినటువంటి కాలము, పీరియడ్ అనేది మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుందండి. ఖచ్చితంగా వీటి మీద ఎక్కువగా బిట్లు అడుగుతూ ఉన్నాడు. అతి ఎక్కువ కాలం అంటే బాగా మానవుడికి తెలిసినటువంటి మచ్చిక చేసుకున్నటువంటి జంతువుల్లో అతి ఎక్కువ పూర్వకాలం నుంచి ఎక్కువ పరిచయం ఉన్నటువంటి జంతువు ఏది అంటే కుక్క అని మీరు సమాధానం చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి మరి ఈ పశువులు అనేవి కేవలం మనకి ఆహారానికి కోసమే కాకుండా ఇవి దేనికోసం ఉపయోగపడతాయంటే నాట్ ఓన్లీ ఫర్ ఫుడ్ బట్ ఆల్సో ఫర్ అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్. వ్యవసాయం కోసం ఉపయోగపడతాయి. అదేవిధంగా రవాణా కోసం కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. పశువులు అనేవి మనకి ఆహారంతో పాటు వ్యవసాయము, రవాణా కోసం కూడా ఇవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అలాంటి పశు పోషణ గురించి మనం ఇక్కడ చూద్దాం. చూడండి, పశువులు తీసుకున్నట్లయితే దేశీయ జాతి పశువులు, ట్రెడిషనల్ కౌస్ అనేటటువంటివి, దేశీయ ఆవులు మరి ప్రతిరోజు కూడా 2 నుంచి 5 లీటర్లు పాలిస్తాయి. ఓకే, ఈ ట్రెడిషనల్ ఆవులు ఏవైతే ఉన్నాయో దేశీయ ఆవులు రోజుకి 2 నుంచి 5 లీటర్లు మాత్రమే పాలిస్తాయి. ఓకే, ఇవి బిట్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. దేశీయ జాతి ఆవులు రోజుకి ఎన్ని లీటర్ల పాలుని ఇస్తాయి అంటే 2 నుంచి 5 లీటర్ల పాలుని ఇవి ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ మరి ముర్రా జాతి పశువులు మన రాష్ట్రంలో పెంచుతూ ఉంటారు. మన రాష్ట్రంలో ఎక్కువగా మనకి పెంచబడేటటువంటి పశువు ఏది అంటే ముర్రా జాతికి చెందినటువంటి పశువులు. మరి ఈ ముర్రా జాతి పశువులు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి పర్ డే అంటే రోజుకి 8 లీటర్ల పాలు అనేవి ఇస్తూ ఉంటాయి. సో, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముర్రా జాతి పశువులు రోజుకి ఎన్ని లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి అంటే 8 లీటర్ల పాలు ఇస్తాయి. మరి దేశీయ ట్రెడిషనల్ వెరైటీస్ తీసుకున్నట్లయితే హర్యానా, జఫ్రాబాడీ, నాగపూరి, ఇవి దేశీయ పశువులు. ఇవన్నీ కూడా మన భారతదేశంలో పెంచేటటువంటి ట్రెడిషనల్ వెరైటీస్ ఇవన్నీ కూడా. మిల్క్ గివింగ్ స్పీసీస్ అంటే మన భారతదేశంలో పాలన ఇచ్చేటటువంటి దేశీయ పశువులు అనేవి ఏవి అంటే హర్యానా, జఫ్రాబాడీ, తర్వాత నాగపూరి. సో, ఈ విధంగా మనకి హర్యానా, జఫ్రాబాడీ, నాగపూరి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ వెరైటీస్. మన భారతదేశంలో పాలన ఇచ్చేటటువంటి ట్రెడిషనల్ వెరైటీకి సంబంధించినటువంటి పశువుల్ని హర్యానా, జఫ్రాబాడీ, నాగపూరి అని పిలుస్తారు. నెక్స్ట్ జెర్సీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జెర్సీ అనేటటువంటి ఆవు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఆవు. అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఆవు మనకి ఇక్కడ జెర్సీ అనేటటువంటి ఆవు ఏ దేశానికి చెందింది అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఆవు. తర్వాత ఇది ప్రతిరోజు 25 లీటర్స్ మిల్క్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది.
కాబట్టి ఈ జెర్సీ ఆవు మీద మనకి జెర్సీ ఆవు అనేది ఏ దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవటం జరిగింది అంటే ఇంగ్లాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకోవటం జరిగింది. మరి ఇది పాల దిగుబడి తీసుకున్నట్లయితే 25 లీటర్ల పాలు అనేవి ప్రతిరోజు ఇది ఇస్తూ ఉంది. సో కాబట్టి ఇవి రెండు కూడా మనకి బిట్లకి ఇంపార్టెంట్. జెర్సీ ఆవు ప్రతిరోజుకి ఇచ్చేటటువంటి పాలు ఎంత అంటే 25 లీటర్లు. ఇది ఏ దేశానికి చెందింది అంటే ఇంగ్లాండ్. దీనికి ఒక కోడ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ జెర్సీ అన్నప్పుడు ఇక్కడ మనకి ఈ అనేటటువంటి పదం కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రొనౌన్సియేషన్ లో ఈ అనేటటువంటి అక్షరం వస్తుంది. జెర్సీ ఈ అంటే ఈ ఫర్ ఇంగ్లాండ్. ఈ విధంగా మీరు కోడ్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జెర్సీ అన్నప్పుడు లాస్ట్ లో ఈ అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఇది ఇంగ్లాండ్ దేశం నుంచి మనం దిగుమతి చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హోల్స్టీన్. ఓకే, మరి ఈ హోల్స్టీన్ అనేటటువంటి ఈ ఆవు డెన్మార్క్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా టెట్ లో కానివ్వండి, ఇక్కడ డిఎస్సిలో కానీ ఇలాంటి బిట్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. హోల్స్టీన్ అనేటటువంటి ఈ ఆవు ఏ దేశం నుంచి దీన్ని దిగుమతి చేసుకున్నారు అంటే డెన్మార్క్ నుంచి దీన్ని దిగుమతి చేసుకోవటం జరిగింది. ఓకే, ఇది మరి దీనికి కూడా ఒక కోడ్ ఉంటుంది. హోల్స్టీన్ అనేటటువంటి ఆవు డెన్మార్క్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. దీన్ని మన కోడ్ ఏంటంటే హాలిడే అని గుర్తుపెట్టుకోండి. హాలిడే అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ హోల్స్టీన్ లో హాలే అనేటటువంటి పదం ఉంది, తర్వాత డెన్మార్క్ లో డే అనేటటువంటి ఉంది. సో కాబట్టి హాల్స్టీన్ లో మనం హాలీ అనేటటువంటి పదము, తర్వాత డెన్మార్క్ లో డే అనేటటువంటి పదాన్ని కలిపితే ఈ రెండింటిని కలిపితే హాల్స్టీన్ ప్లస్ డెన్మార్క్, ఇది హాలిడే అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా మనకి హాల్స్టీన్ అనగానే మనకి డెన్మార్క్ అనేటటువంటి దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండిట్లో కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మిత్రులందరూ కూడా. సో కాబట్టి ఇవి మంచిగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీటి నుంచి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. జెర్సీ అనేది ఇంగ్లాండ్ దేశానికి చెందింది, 25 లీటర్ల పాలు దిగుబడిస్తుంది. నెక్స్ట్ హోల్స్టీన్ అనేటటువంటి ఈ ఆవు డెన్మార్క్ దేశానికి చెందింది. ఇవి రెండు కూడా ఫారెన్ వెరైటీ కౌస్, ఇవి విదేశీ ఆవులు అని వీటిని పిలుస్తారు. మరి చూడండి, మనకి అందుబాటులో ఉన్నటువంటి పాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక 60% పాలు మొత్తం కూడా మనకి జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మిగిలినటువంటి 40% ఓకే, మిగిలినటువంటి 40% మాత్రమే మనం తాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మన భారతదేశంలో తయారయ్యేటటువంటి మొత్తం ప్రొడ్యూస్ అయ్యేటటువంటి మొత్తం మిల్క్ లో 60% మిల్క్ అనేది మొత్తం కూడా మనకి జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి తయారు చేయడానికి ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి ఇది గుర్తుపెట్టుకోండి, జెర్సీ అనేది ఇంగ్లాండ్ దేశానికి చెందింది, తర్వాత హోల్స్టీన్ అనేటటువంటిది డెన్మార్క్ దేశానికి చెందింది. నెక్స్ట్ దేశీయ పశువులు, మన భారతదేశంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ వెరైటీస్ దేశీయ పశువులు తీసుకున్నట్లయితే హర్యానా, జఫ్రాబాడి, నాగపూరి. ఓకే, దీంట్లో మీకు బిట్ అడిగేటటువంటి దాంట్లో ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే చూడండి, ఈ క్రింది వాటిలో దేశీయ రకానికి చెందనటువంటి పశువును గుర్తించండి అంటారు. ఓకే, ట్రెడిషనల్ వెరైటీ కానటువంటిది, దేశీయ పశువు కాని దానిని గుర్తించండి అంటే హర్యానా, జఫ్రాబాడి, నాగపూరి, దాంతో పాటు జెర్సీ అని ఇస్తాడు. సో కాబట్టి మీరు ఆన్సర్ ఏం చేయాలి, జెర్సీ అని గుర్తుపెట్టాలి, లేకపోతే హాల్స్టీన్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ మూడు గుర్తుపెట్టుకోండి, హర్యానా, జఫ్రాబాడి, నాగపూరి, ఈ మూడు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ మిల్క్ గివింగ్ కౌస్, పాలనిచ్చేటటువంటి దేశీయ పశువులు ఇవి. తర్వాత ముర్రా జాతి పశువులు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి అంటే 8 లీటర్ల పాలను ఇస్తాయి. ఓకే, తర్వాత ట్రెడిషనల్ దేశీయ పశువులు అనేవి అతి తక్కువగా పాలు ఇస్తూ ఉంటాయి, 2 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తూ ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, పాశ్చరైజేషన్ అనేటటువంటిది ఒక టెక్నిక్. ఇది ఏంటంటే పాలను శుద్ధి చేసేటటువంటి విధానాన్ని పాశ్చరైజేషన్ అంటారు. రోగకారక సూక్ష్మ జీవులను చంపడానికి ఉపయోగించేటటువంటి విధానాన్ని పాశ్చరైజేషన్ అంటారు. సో ఇది పాశ్చరైజేషన్ ప్రాసెస్ అంటారు దీన్ని. పాలలో ఉన్నటువంటి రోగకారక సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగించేటటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తారంటే పాశ్చరైజేషన్ అంటారు. మరి దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే లూయి పాశ్చర్. లూయి పాశ్చర్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుక్కోవటం జరిగింది. ఎందుకు కనుక్కున్నాడంటే పాలు ఎక్కువగా స్టోర్ చేయడం వల్ల ఏమవుతున్నాయంటే అవి చెడిపోతున్నాయి. మరి పాలు ఎందుకు చెడిపోతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం మరి శాస్త్రవేత్త మరి పాలు చెడిపోవడానికి కారణం ఏంటని లూయి పాశ్చర్ ఏం చేశాడంటే పాల మీద పరిశోధన చేస్తే దాంట్లో కొన్ని
సూక్ష్మజీవులు అనేవి ఉన్నాయి. అంటే పాలను చెడగొట్టేటటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. మరి ఆ సూక్ష్మజీవుల్ని మనం ఏ విధంగా చంపాలి అనేటటువంటి విధానాన్ని అతను ఆలోచించినప్పుడు అతనికి ఒక టెక్నిక్ ఉపయోగపడింది. ఏంటంటే పాలను వేడి చేయటం. ఓకే. ఆ పాలను బాయిల్ చేశాడు అతను. ఎక్కడ 63 డిగ్రీల సెంటీగ్రేడ్ లేకపోతే 145 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఆ పాలను అతను వేడి చేశాడు. మరి ఎంతసేపు వేడి చేశాడంటే 30 మినిట్స్ వేడి చేశాడు. 30 నిమిషాల పాటు ఆ పాలను వేడి చేసినప్పుడు తర్వాత వేడి చేసి వెంటనే 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని చల్లబరిచి సీల్ చేయటం జరిగింది. సో, ఇది ఈ ప్రాసెస్‌ని ఏమంటారంటే పాశ్చరైజేషన్ అంటారు. పాలని నిల్వ ఉంచేటటువంటి విధానము లేకపోతే పాలని శుద్ధి చేసేటటువంటి విధానాన్ని ఏమంటారు అంటే పాశ్చరైజేషన్ అని చెప్తారు. మరి ఈ పాశ్చరైజేషన్‌లో దేన్ని ఎందుకు చేస్తారు అంటే పాలలో ఉన్నటువంటి రోగకారక సూక్ష్మజీవుల్ని చంపడానికి పాశ్చరైజేషన్ విధానాన్ని ఉపయోగిస్తారు. మరి ఈ పాలని ఏ డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద అంటే ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పాలను వేడి చేస్తారు అని అడుగుతారు. ఇవన్నీ బిట్స్‌కి ఇంపార్టెంట్ అండి. 63 డిగ్రీ సెంటీగ్రేడ్ లేకపోతే ఫారెన్‌హీట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 145 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంపరేచర్ దగ్గర పాలని వేడి చేయాలి. ఎంతసేపు వేడి చేయాలి అని కూడా అడగటం జరుగుతుంది. 30 నిమిషాల పాటు వేడి చేయాలి. మరి వేడి చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద దీన్ని చల్లబరచాలి. సో, చల్లబరిచి వాటిని మొత్తం కూడా సీల్ చేయటం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్‌ని పాశ్చరైజేషన్ అంటారు. సో, ఇట్లా చేయటం వల్ల పాలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. లైవ్‌లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా లైవ్‌ని లైక్ చేయండండి. 18 మెంబర్స్ లైవ్‌లో ఉన్నారు. అందరూ కూడా లైవ్‌ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండండి. లైక్ చేస్తే మన మిగిలినటువంటి మిత్రులకు కూడా ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. సో, కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండండి. ఓకే. నెక్స్ట్ మరి చూడండి. ఇది పాశ్చరైజేషన్. పాశ్చరైజేషన్ నుంచి ఎక్కువగా బిట్లు అడుగుతూ ఉంటాడు. పాశ్చరైజేషన్‌లో మనకి బాయిలింగ్ పాలను ఏ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు అంటారు గుర్తుపెట్టుకోండి. 63 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర పాలను వేడి చేస్తారు. లేకపోతే ఫారెన్‌హీట్ తీసుకుంటే 145 డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర పాలను వేడి చేస్తారు. ఎంతసేపు వేడి చేస్తారంటే 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. 30 నిమిషాల పాటు పాలని వేడి చేస్తారు. సో, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్. నెక్స్ట్ జేకే కురియన్. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. జేకే కురియన్ తీసుకున్నట్లయితే ఇతను శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే జేకే కురియన్ ని పిలుస్తారు. ఓకే. మరి ఇతను ఏం చేశాడంటే శ్వేత విప్లవం అంటే మన భారతదేశంలో అధిక మొత్తంలో పాలను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, పశువులు ఏ విధంగా వాటికి ప్రజనన పద్ధతులు పాటించడం వల్ల సరైనటువంటి పద్ధతులు పాటించడం వల్ల పశువులు ఎక్కువగా పాలిస్తాయి అనేటటువంటి విషయం మీద ఇతను పరిశోధన చేసిన తర్వాత పాల దిగుబడిలో గణనీయమైనటువంటి అభివృద్ధి అనేది జరిగింది భారతదేశంలో. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. శ్వేత విప్లవం అంటే ఏంటి? పాల దిగుబడికి సంబంధించినటువంటిది. శ్వేత విప్లవం అనేది దేనికి సంబంధించింది అంటే మిల్క్ ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ ఇది. ఓకే. దీనిని శ్వేత విప్లవం అంటారు. ఈ శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటే జేకే కురియన్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆపరేషన్ ఫ్లడ్ అనేది దేనికి సంబంధించింది అంటే పాల దిగుబడికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. మిల్క్ ప్రొడక్షన్ కి సంబంధించింది. మరి భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటే జేకే కురియన్ ని శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. ఓకే అండి. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించింది. ఈ బిట్లు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. జేకే కురియన్ శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? జేకే కురియన్ అని పిలుస్తారు. మరి ఆపరేషన్ ఫ్లడ్ అనేది దేనికి సంబంధించింది అని పాలు, పంటలు లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఆయిల్, నూనె గింజలు ఇట్లా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఖచ్చితంగా మనకి శ్వేత విప్లవానికి సంబంధించింది. అంటే పాల దిగుబడికి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ చూడండి చిలక గేదెలు. చిలక బఫెలోస్ అని చెప్తారు. వీటికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. సో, వీటిని కూడా ఎక్కువ ఎగ్జామ్‌లో బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఒరిస్సాలో ఉన్నటువంటి చిలక సరస్సు మనకి అందరికీ తెలుసు. చిలక సరస్సు అనేది ఒరిస్సా రాష్ట్రంలో ఉంటది. ఒడిస్సాలో. మరి అక్కడ చిలక సరస్సు ప్రాంతంలో పెరిగేటటువంటి పశువుల్ని ఏమని పిలుస్తారంటే చిలక గేదెలు అని పిలుస్తారు. మరి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఉత్పత్తి చేసేటటువంటి పాలు అనేవి స్లైట్‌గా ఎట్లా ఉంటాయి సాల్టీగా ఉంటాయి. లైట్‌గా ఉప్పుగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇవి దాదాపు 7 రోజుల పాటు నిల్వ చేయొచ్చు ఈ పాలని. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే దాదాపు 6 రోజుల పాటు ఈ పాలని మనం నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది.
అది వీటి యొక్క ప్రత్యేకత. మళ్ళీ ఇంకా వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చిలక సరస్సు దగ్గర పెరిగేటటువంటి ఈ చిలక గేదెలు పగటి సమయం మొత్తం కూడా ఇంటి దగ్గరే ఉండి సాయంత్రం పూట ఈవినింగ్ 6 అయిన తర్వాత ఇవి ఆ చిలక సరస్సు దగ్గర పోయి నైట్ మొత్తం కూడా అవి ఫుడ్ తీసుకొని మార్నింగ్ ఇంటికి వచ్చేస్తాయి. సో కాబట్టి ఇవి వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకత. 7 రోజుల పాటు పాలని నిల్వ ఉంచవచ్చు. ఎలాంటి ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే రిఫ్రిజిరేషన్ ప్రాసెస్ లేకుండానే పాలని 7 రోజులు స్టోర్ చేయొచ్చు. ఇవి కొంచెం ఉప్పగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి చిలక గేదెలు. ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి చిలక సరస్సు దగ్గర పెరిగేటటువంటి పశువులు ఇవి. నెక్స్ట్ చూడండి బయోగ్యాస్. ఓకే, బయోగ్యాస్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మరి బయోగ్యాస్ లో ఉండేటటువంటి వాయువు అడుగుతూ ఉంటాడు ఎక్కువగా మనకి. మరి బయోగ్యాస్ లో ఉండేటటువంటి వాయువు ఏది అంటే కెమికల్ మీథేన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్. బయోగ్యాస్ లో ఉండేటటువంటి కెమికల్ ఏది అంటే మీథేన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి డొమెస్టికేటెడ్ సిలిండర్స్ ఉంటాయి కదా, వంట గ్యాస్ లో ఉపయోగించేటటువంటి ఆ సిలిండర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి కెమికల్ ని బ్యూటేన్ అంటారు. ఓకే, బ్యూటేన్ అని పిలుస్తారు. ఇది మనం ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ లో ఉండేటటువంటి కెమికల్. మరి ఇది తీసుకున్నట్లయితే రెండింటికి మనం గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఒక కోడ్ ఉంటుందండి. ఖచ్చితంగా ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ డిఎస్సిలో కానీ ఇలాంటి బిట్లు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో మరి వీటికి సంబంధించింది ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. బయోగ్యాస్ లో ఉండేటటువంటి కెమికల్ ఏది అంటే మీథేన్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మరి బయోగ్యాస్ అనేది దేని నుంచి వచ్చింది అంటే పశువుల పేడ. ఓకే, పశువుల పేడ నుంచి మనకి బయోగ్యాస్ వచ్చింది. మరి ఈ పేడ అనేటటువంటిది ఇచ్చేటటువంటిది ఏంటి? పశువు. పశువు ఏం తింటే పేడ వస్తుంది అంటే గడ్డి తింటే మేత వస్తుంది. గడ్డి తింటే మనకి వాటికి పశువు నుంచి పేడ వస్తుంది. ఆ పేడ నుంచి మీథేన్ అనే గ్యాస్ వస్తుంది. మరి గడ్డిని ఇంకో పదాన్ని టెర్మినాలజీని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. దీనికి మేత అంటారు. మిత్రులందరూ కూడా తెలిసే ఉంటుంది. పశువులకు పెట్టేటటువంటి గడ్డిని ఏమంటారు? మేత అంటారు. మరి మేత అంటే మేత నుంచి వచ్చినటువంటి గ్యాస్ ఏంటి? మీథేన్. సో ఈజీగా ఉంటుందండి, కోడ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ కూడా గుర్తుంటుంది. పశువుల పేడ నుంచి తయారయ్యేటటువంటి బయోగ్యాస్ లో ఉండే కెమికల్ ని మీథేన్ అంటారు. అంటే మీథేన్ అనేది మేత నుంచి వచ్చే గ్యాస్ ని మీథేన్ అంటారు. గడ్డిని మనం మేత అంటారు. ఈ మేత నుంచి వచ్చేటటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అదే మీథేన్. ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి వంట గ్యాస్ లో ఉండేటటువంటి కెమికల్ ఏది అంటే బ్యూటేన్ అని చెప్పాం. మరి ఈ బ్యూటేన్ కి కూడా ఒక కోడ్ ఉంటుంది. మనకి వంట చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా మన గృహాల్లో ఎవరు? లేడీస్. మరి ఆ లేడీస్ అనేవి వాళ్ళు ఎట్లా ఉంటారంటే బ్యూటిఫుల్ గా ఉంటారని గుర్తుపెట్టుకోండి. సో లేడీస్ బ్యూటిఫుల్ గా ఉంటారు కాబట్టి మరి వంట చేసేటటువంటి గ్యాస్ సిలిండర్ లో ఉన్నటువంటి కెమికల్ అనేది బ్యూటేన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి వంట గ్యాస్ లో ఉన్నటువంటి ఆ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే కెమికల్ బ్యూటేన్ అంటారు. పశువుల నుంచి మేత నుంచి వచ్చేటటువంటి ఆ బయోగ్యాస్ లేదా గోబర గ్యాస్ లో ఉండేటటువంటి కెమికల్ మీథేన్. అంటే ఇది పశువుల మేత నుంచి వచ్చింది కాబట్టి మీథేన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? యానిమల్ హస్బెండరీ, పశు పోషణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అండి. ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి మెయిన్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి బిట్స్ అండి. మరి ఇప్పుడు నెక్స్ట్ పౌల్ట్రీ చూద్దాం. కోళ్ల పరిశ్రమ లేకపోతే పౌల్ట్రీ అనేటటువంటి దాన్ని చూద్దాం. మరి పౌల్ట్రీ అంటే ఏంటంటే కోళ్లను ఉత్పత్తి చేయటం, పెంచటం. ప్రొడక్షన్ అండ్ రేరింగ్ ఆఫ్ బర్డ్స్. ఓకే, హెన్స్. కోళ్లను ఉత్పత్తి చేయటం, పెంపకాన్ని మనం ఏం చెప్తారంటే కోళ్ల పరిశ్రమ లేదా పౌల్ట్రీ అని పిలుస్తారు. మరి పౌల్ట్రీ తీసుకున్నట్లయితే సంవత్సరానికి గుడ్ల ఉత్పత్తి భారతదేశంలో 90 మిలియన్లు ఉంటాయి. భారతదేశంలో ఒక సంవత్సరానికి ఉత్పత్తి అయ్యేటటువంటి గుడ్ల యొక్క సంఖ్య అనేది 90 మిలియన్లు గుడ్లు ఒక సంవత్సరానికి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. తర్వాత మన భారతదేశంలో గుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఎన్నో స్థానంలో ఉంది, లేకపోతే కోళ్ల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది అనేటటువంటి బిట్లు కొన్ని టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. కానీ అవి మనకి ఏంటంటే ఆ బుక్ ప్రింట్ అయినప్పుడు అది ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అలాంటిది మనకి బిట్లు రావడానికి అవకాశం ఉండదు. డిఎస్సిలో కానీ టెట్లో కానీ అలాంటి బిట్స్ అనేవి అడగడానికి అవకాశం ఉండదు. అంటే ఆ బుక్ ప్రింట్ చేసినప్పుడు ప్రీవియస్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు అది కావాలి అనుకుంటే దానికి సంబంధించి మనం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరంలో ఏ పొజిషన్ లో ఉందనేది మనం గూగుల్లో చూస్తే తెలుస్తుంది. సో కాబట్టి మనకి కోళ్ల పరిశ్రమ లేదా పౌల్ట్రీ అంటే కోళ్లను ఉత్పత్తి చేయటం, ఆ కోళ్లను పెంపకాన్ని మనం పౌల్ట్రీ అని పిలుస్తారు. సో
సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనం నేర్చుకున్నాం. చూడండి, మరి కోల్డ్ అనేటటువంటి మనకి 2 రకాలుగా ఉంటాయి. బ్రాయిలర్ కోల్డ్, తర్వాత లేయర్ కోల్డ్. మనందరికీ తెలుసు బ్రాయిలర్ కోల్డ్ అనేవి మాంసం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు ప్రతి సండే మనం తెచ్చుకుంటూ ఉంటాం వీటిని. సో వీటిని బ్రాయిలర్స్ అంటారు. ఇవి మాంసం కోసం పెంచుతూ ఉంటారు. తర్వాత లేయర్స్ అంటారు. లేయర్ కోల్డ్ అనేవి గుడ్లు కోసం మనకి వీటిని పెంచుతూ ఉంటారు. అంటే మన ఇంట్లో మనం కిరాణా షాపులో మనం గుడ్లు తెచ్చుకుంటాం కదా, మరి ఆ తెచ్చుకునేటటువంటి గుడ్లన్నీ కూడా ఏ కోళ్ళ నుంచి వస్తాయంటే లేయర్ కోళ్ళ నుంచి వస్తాయి. మరి మాంసం కోసం మనం పెంచేటటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళు అంటారు. సో ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. బ్రాయిలర్ కోళ్ళు అనేవి దేనికోసం ఉపయోగిస్తారంటే మాంసం కోసం, గుడ్ల కోసం, రెండు ఏది కాదంటారు. నెక్స్ట్ ఇది మాంసం కోసం. మరి లేయర్ కోళ్ళను దేనికోసం పెంచుతారు అంటే మాంసం కోసం, గుడ్లు కోసం, పై రెండు ఏది కాదు. సో దీనికి ఆన్సర్ గుడ్లు కోసం. చూడండి, మరి లోకల్ వెరైటీ కోల్డ్ అంటే మన దగ్గర ఉండేటటువంటి నాటు కోల్డ్ అని చెప్తాం కదా, మరి ఆ లోకల్ వెరైటీ దేశీయ కోల్డ్ అనేటటువంటివి అవి పూర్తిగా పెరగడానికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఓకే, లోకల్ వెరైటీగా ఉన్నటువంటి ఈ కోల్డ్ ఏవైతే ఉన్నాయో దేశీయ కోల్డ్ అంటారు. ఇవి 5 నుంచి 6 సంవత్సరాల టైం పడుతుంది వీటికి. 5 నుంచి 6 నెలల సమయం అనేది పూర్తిగా టైం పడుతుంది పెరగడానికి. మరి బ్రాయిలర్ కోల్డ్ తీసుకున్నట్లయితే ఈ బ్రాయిలర్ కోల్డ్ పూర్తిగా పెరగడానికి 6 నుంచి 8 వారాల టైం పడుతుంది. 6 to 8 వీక్స్ అనేవి టైం అనేది పడుతుంది. ఇది బ్రాయిలర్ కోల్డ్ సంబంధించినటువంటిది. దేశీయ కోల్డ్ అనేవి 5 నుంచి 6 నెలలు, గుర్తుపెట్టుకోండి, 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది పూర్తిగా పెరగడానికి. బ్రాయిలర్ కోల్డ్ మాత్రం పెరగడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది. చూడండి, విదేశీ జాతి కోళ్ళు ఫారెన్ వెరైటీ హెన్స్ తీసుకున్నట్లయితే మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి కోళ్ళను మనం తీసుకున్నట్లయితే దీంట్లో న్యూ హ్యాంప్షైర్, వైట్ ఫ్లేమత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్, అనోకా. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే విదేశీ జాతి కోళ్ళు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి న్యూ హ్యాంప్షైర్, వైట్ ఫ్లేమత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్, అనోకా ఇవన్నీ కూడా మనకి ఫారెన్ వెరైటీ సంబంధించినటువంటి కోళ్ళు. ఓకే, మరి ఇక్కడ మళ్ళీ దేశీయ కోళ్ళు కూడా ఉన్నాయి. మనకి లోకల్ వెరైటీ హెన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే అసీల్, కడక్నాథ్, చిత్తగాంగ్, లాంగ్ షైన్, నెక్స్ట్ బ్రూసా. సో ఈ 5 కూడా మనకి లోకల్ వెరైటీ హెన్స్, దేశీయ కోళ్ళు. మరి ఇవి ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అంటే ఆ ఎగ్జామ్ లో మీకు ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఏమని అడుగుతారంటే ఇవి 4 ఇస్తాడు. ఫారెన్ వెరైటీ కోళ్ళు, విదేశీ జాతి కోళ్ళు, న్యూ హ్యాంప్షైర్, వైట్ ఫ్లేమత్, నెక్స్ట్ రోడ్ ఐలాండ్ రెడ్, దాంతో పాటు కడక్నాథ్ అని ఇస్తాడు. ఇచ్చి ఈ క్రింది వాటిలో విదేశీ జాతి కోడి కానటువంటి దాన్ని గుర్తించండి అన్నప్పుడు ఈ మూడింటితో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి దేశీయ కోడిని మనం గుర్తుపట్టాలి. ఇది ఆన్సర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఈ క్రింది వాటిలో దేశీయ కోడి కానటువంటి దాన్ని గుర్తించండి, లేకపోతే విదేశీ జాతి కోడిని, ఫారెన్ వెరైటీ హెన్ను గుర్తించండి అని అడిగినప్పుడు అసీలు, కడకనాథ్, చిత్తగాంగ్ 3 పేర్లు ఇచ్చి దాంతో పాటు ఒకటి న్యూ హ్యాంప్షైర్ అని ఇస్తాడు. ఓకే, న్యూ హ్యాంప్షైర్ అని ఇచ్చినప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది దీన్ని పెట్టుకోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా వీటిని గుర్తు పెట్టుకోండి. న్యూ హ్యాంప్షైర్, వైట్ ప్లీమత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్, అనోకా ఇవన్నీ కూడా ఫారెన్ వెరైటీ విదేశీ జాతి కోళ్ళు. మరి లోకల్ వెరైటీ కోళ్ళు ఏంటి అంటే దేశీయ కోళ్ళు అసీలు, కడకనాథ్, చిత్తగాంగు, లాంగ్ షైన్, బ్రూసా ఇవన్నీ 5 కూడా దేశీయ వెరైటీ కోళ్ళు. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి అసీల్ అని చెప్తారు, బెరస కోడి అని చెప్తారు. అసీల్ అనేటటువంటి దాన్ని బెరస కోడి అంటారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దీనికి ఎక్కువగా పోరాడేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది, ఫైటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. మనకి సంక్రాంతి అప్పుడు మనం ఎక్కువగా మనకి తెలుగు రాష్ట్రాల్లో పందాలు వేస్తూ ఉంటారు. ఆ పందాలు వేసేటటువంటి కోడిపుంజు అనేది అసీల్ అనేటటువంటి రకానికి చెందినటువంటి దేశీయ కోడిపుంజు. అది ఇంపార్టెంట్ అండి. కడకనాథ్, చిత్తగాంగు, లాంగ్ షైన్, బ్రూసా ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి లోకల్ వెరైటీ కోళ్ళు. సో నెక్స్ట్ హ్యాచింగ్ ఎబిలిటీ ఆఫ్ ఎగ్స్. చూడండి, మరి కోడిగుడ్డు పొదిగడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రతని హ్యాచింగ్ ఎబిలిటీ ఆఫ్ ఎగ్ అని చెప్తారు. మరి కోడిగుడ్డు పొదగడానికి కావాల్సినటువంటి సరైనటువంటి ఉష్ణోగ్రత అనేది కూడా చాలా అవసరం. మరి ఆ సరైనటువంటి ఉష్ణోగ్రత ఎంత అంటే 37 డిగ్రీల నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది చాలా అవసరం. ఆ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఆ కోడిగుడ్డు అనేది పొదిగి దాని నుంచి పిల్ల రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో ఎక్కువగా
ఈ టెంపరేచర్ అడుగుతాడు. 37 నుంచి 38 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది అవసరం. నెక్స్ట్ NEEC, ఇది కూడా అబ్రివేషన్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. అంటే మన భారతదేశంలో గుడ్లకు సంబంధించినటువంటి మొత్తం ఈ బ్రాంచ్ చూసుకుంటుంది. మొత్తం కోడిగుడ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా ఈ కమిటీ చూసుకుంటుంది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, లేకపోతే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిషన్ అని అంటాడు. ఇట్లా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి సరైనటువంటి ఫుల్ ఫామ్ గుర్తించండి అని అడుగుతాడు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ దీనికి ఫుల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్లయితే బిగ్గెస్ట్ ఫ్లైట్లెస్ బర్డ్. మరి పక్షుల్లోకెల్లా అతిపెద్ద ఎగరలేనటువంటి పక్షి ఏది అంటే ఆస్ట్రిచ్. మీకు అందరికీ తెలుసు. మరి ఆస్ట్రిచ్ తర్వాత రెండవ అతిపెద్ద పక్షి, సెకండ్ లార్జెస్ట్ బర్డ్ ఏది అంటే ఇము పక్షి అని చెప్తారు. ఇము బర్డ్, ఇము పక్షి అనేది సెకండ్ లార్జెస్ట్ బర్డ్ ఇది. ఓకే, రెండవ అతిపెద్ద పక్షి ఇము పక్షి. ఇది దాదాపు సుమారు 50 కేజీలు వెయిట్ ఉంటుంది. ఇది 50 కేజీలు బరువు ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి పక్షులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, దీంట్లో అతిపెద్ద పక్షి అనేది ఎగరలేనటువంటి అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ బర్డ్, రెండవ అతిపెద్ద పక్షి ఈము పక్షి అంటారు. ఇది 50 కేజీల బరువు ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కోడిగుడ్డు బతకడానికి కావాల్సినటువంటి సరైనటువంటి ఉష్ణోగ్రత 37 డిగ్రీస్ నుంచి 38 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది అవసరం. నెక్స్ట్ ఎపీకల్చర్, తేనెటీగల పరిశ్రమ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఖచ్చితంగా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది, ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి ఎపీకల్చర్ అంటే తేనెటీగల పరిశ్రమ. తేనెటీగలు పెంచడాన్ని తేనెటీగల పరిశ్రమ అంటారు. ఓకే, మరి తేనెటీగల పరిశ్రమ అనేది ఏంటి అంటే తేనెటీగల పెంపకాన్ని తేనెటీగల పరిశ్రమ లేదా ఎపీకల్చర్ అంటారు. ఎక్కువగా ఇది అడుగుతాడంటే తేనెటీగల పరిశ్రమ అని అడగడు, ఎందుకంటే పేర్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని అడగడు. కానీ ఎక్కువగా మనకి దీన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఎపీకల్చర్ గుర్తుపెట్టుకోండి. ఎపీకల్చర్ అంటే కల్చర్ ఆఫ్ హనీ బీస్, తేనెటీగల పెంపకాన్ని ఎపీకల్చర్ అని చెప్తారు. మరి దీంట్లో 6 రకాలైనటువంటి 6 వెరైటీస్ ఆఫ్ హనీ బీస్ అనేవి మన ఇండియాలో కనిపిస్తున్నాయి. 6 రకాలైనటువంటి జాతులు అనేవి మనకి ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిని చూద్దాం మనం. ఎపిస్ డోర్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ మెలిపోనా, ఎపిస్ ట్రైగోనా, ఎపిస్ సెరేనా, ఎపిస్ ఫ్లోరా. ఓకే, ఇవన్నీ కూడా మనకి 6 రకాలైనటువంటి తేనెటీగలు, భారతదేశంలో ఉన్నటువంటి 6 రకాలైనటువంటి తేనెటీగలు అనేవి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎపిస్ డోర్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ మెలిపోనా, ఎపిస్ ట్రైగోనా, ఎపిస్ సెరేనా, ఎపిస్ ఫ్లోరా. ఇవన్నీ కూడా 6 రకాలైనటువంటి తేనెటీగలు ఎక్కువగా మన భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఎపిస్ మెలిఫోరా. ఓకే, ఎపిస్ మెలిఫోరా అనేటటువంటి ఈ తేనెటీగ, దీన్ని యూరోపియన్ తేనెటీగ అని పిలుస్తారు. ఇది ఐరోపా కంట్రీలో ఎక్కువ కనిపిస్తుంది. ఐరోపా దేశంలో ఉన్నటువంటి తేనెటీగను ఏమంటారంటే యూరోపియన్ తేనెటీగ. ఇది ఎపిస్ మెలిఫోరా, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది సంవత్సరానికి 25 నుంచి 30 కేజెస్ హనీని ప్రొడక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక సంవత్సరానికి వచ్చి 25 కేజీల నుంచి 30 కేజీలు తేనెను తయారు చేస్తూ ఉంటుంది. ఎపిస్ మెలిఫోరా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో యూరోపియన్ తేనెటీగను గుర్తించండి అని చెప్పి ఇంతకుముందు చెప్పాం కదా మనకి. ఎపిస్ ఇండికా, ఎపిస్ డోర్సెటా, ఎపిస్ ఫ్లోరా. ఓకే, ఇట్లా మనకి ఒక 4 ఇచ్చి 3 ఇచ్చి దాంతో పాటు ఎపిస్ మెలిఫోరా అనేటటువంటి దీన్ని కూడా ఇస్తాడు. సో కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఎపిస్ మెలిఫోరా అనేటటువంటి దాన్ని గుర్తించాలి. నెక్స్ట్ చూడండి, హనీబీస్. ఈ తేనెటీగల్లో ఉన్నటువంటి రకాల గురించి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇవి సోషల్ ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా అంటే సంఘజీవులు, అంటే విడివిగా జీవించవు, ఒక్కొక్కటిగా జీవించవు. ఇవన్నీ కూడా కలిసి ఒక సంఘం లాగా జీవిస్తూ ఉంటాయి, ఒక గ్రూప్ లాగా, ఒక కాలనీ లాగా జీవిస్తున్నాయి. కాబట్టి వీటిని సోషల్ ఇన్సెక్ట్స్ లేకపోతే సోషల్ యానిమల్స్ అని చెప్తారు. మరి తేనెటీగలు తీసుకున్నట్లయితే హనీబీస్ మనకి ఈ హనీ బీ కాలనీలో ఒక తేనె తొట్టిలో ఉండేటటువంటి తేనెటీగల్లో 3 రకాలైనటువంటి తేనెటీగలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం మనం. 3 రకాలైనటువంటి తేనెటీగల్లో రాణి ఈగ ఉంటుంది, ఒక రాణి ఈగ, వర్కర్స్, తర్వాత డ్రోన్స్. అంటే రాణి ఈగ, కూలీ ఈగలు, తర్వాత డ్రోన్ అనేటటువంటి మగ ఈగలు. ఈ 3 అనేవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ అడుగుతుంటాడు. రాణి ఈగ తీసుకున్నట్లయితే రాణి ఈగ ఎన్ని ఉంటాయి అంటే కేవలం 1 మాత్రమే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్.
ఒక తేనె తొట్టిలో ఉండే రాణి ఈగల సంఖ్య ఎన్ని అంటే 1. తర్వాత మరి ఈ రాణి ఈగ పని ఏంటి అంటే ఇవి తేనె తొట్టిలో గుడ్లు పెట్టడం దీని ప్రధానమైనటువంటి విధి. గుడ్లు పెట్టడం అనేది ఎగ్ ప్రొడక్షన్ అనేది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విధి. తర్వాత రెండవది వర్కర్స్, కూలీ ఈగలు అంటారు. ఇవి వందల సంఖ్యలో ఉంటాయి, హండ్రెడ్స్లో ఉంటాయి వీటి యొక్క నంబరు. వందల సంఖ్యలో ఉండేవి కూలీ ఈగలు. వీటి యొక్క లైఫ్ స్పాన్ తీసుకున్నట్లయితే జీవిత కాలం కేవలం 5 వారాల నుంచి 6 వారాలు ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కూలీ ఈగల యొక్క జీవిత కాలం ఎంత అని అడుగుతారు, ఇది ఇంపార్టెంట్. 5 నుంచి 6 వారాలు ఉంటుంది దీనికి జీవిత కాలం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే స్టెరైల్ ఫీమేల్, అంటే వంధ్యమైనటువంటి ఆడ ఈగలు, అంటే ఇవి సంతానానికి ఉపయోగపడినటువంటి వంధ్య ఈగలు. ఇవి వంధ్య ఈగలు అంటారు, స్టెరైల్ ఫీమేల్స్ అంటారు. మరి వీటి యొక్క పని ఏంటంటే మైనాన్ని తయారు చేయటం, తర్వాత ఫీడింగ్, అంటే ఆ తేనె తొట్టిలో ఉన్నటువంటి పిల్లలకు ఫీడింగ్ చేయటం వీటి యొక్క ప్రధానమైనటువంటి పని. పేరులోనే ఉంటుండి కూలి ఈగలు అనేవి కూలి పని చేస్తూ ఉంటాయి. అంటే ఒక సగం కాలము తేనె తొట్టిలో అవి వర్క్ చేస్తూ ఉంటాయి, మిగిలినటువంటి సగం టైము బయటికి వెళ్తాయి. ఇండోర్ డ్యూటీస్, అవుట్డోర్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తాయంటే కొన్ని బయటికి వెళ్తాయి, సగం పీరియడ్ బయటికి వెళ్ళి మకరందాన్ని, తర్వాత పరాగరేణుల్ని, పోలెన్ గ్రెయిన్స్ కలెక్ట్ చేసుకొస్తూ ఉంటాయి. తర్వాత మిగిలినటువంటి కాలంలో అవి ఇండోర్ డ్యూటీస్ చేస్తూ ఉంటాయి. అంటే తేనె తొట్టిని శుభ్రం చేయటం, దాంట్లో మైనాన్ని తయారు చేయటం, ఆ మైనాన్ని తయారు చేసినటువంటి మైనంతోటి ఆ గుడ్లు పెట్టినటువంటి గదుల్ని సీల్ చేయడం, ఇట్లాంటి తర్వాత దాని మీద ఉన్నటువంటి ఆ డస్ట్ మొత్తాన్ని క్లీన్ చేయటం, తర్వాత ఫీడింగ్ ఇవ్వటం పిల్లలు చిన్న చిన్న ఈగలకి. సో ఇవన్నీ కూడా కూలీ ఈగల యొక్క పని. సో దీంట్లో మనకి అడిగేటటువంటిది ఏంటి అంటే కూలీ ఈగల యొక్క లైఫ్ స్పాన్ జీవిత కాలం ఎంత అంటే 5-6 వారాలు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రోన్ ఈగలు. ఓకే, డ్రోన్ ఈగలు అనేటటువంటివి మగ ఈగలు. ఇవి కూడా వందల సంఖ్యలో ఉంటాయి. చూడండి, వర్కర్స్ అనేవి థౌజండ్స్ నెంబర్లో ఉంటాయి, డ్రోన్స్ మాత్రం వందల సంఖ్యలో ఉంటాయి. ఇవి మగ ఈగలు. ఇవి ఎక్కువగా లేజీ ఫెలోస్, ఇవి సోమరి ఈగలు అని చెప్తారు. వీటి యొక్క లైఫ్ స్పాన్ 57 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. డ్రోన్ ఈగల యొక్క జీవిత కాలం లేదా లైఫ్ స్పాన్ ఎంత అంటే 57 రోజులు. 57 రోజులు వీటి యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. నెక్స్ట్ మరి వీటి ప్రధానమైనటువంటి విధి ఏంటి అంటే మేటింగ్, రాణి ఈగతోటే సంపర్కంలో పాల్గొనడం వీటి యొక్క ప్రధానమైనటువంటి విధి. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. మొత్తం తేనె తొట్టిలో ఉండేటటువంటి ఈగల్లో 3 రకాలైనటువంటి ఈగలు ఉంటాయి. రాణి ఈగలు ఉంటాయి, కూలీ ఈగలు ఉంటాయి, డ్రోన్స్ అనేటటువంటి మగ ఈగలు ఉంటాయి. రాణి ఈగలు ఎన్ని ఉంటాయంటే కేవలం 1 మాత్రమే ఉంటుంది. కూలీ ఈగలు ఎన్ని ఉంటాయంటే వందల సంఖ్యలో ఉంటాయి, వేల సంఖ్యలో ఉంటాయి. డ్రోన్ అనే మగ ఈగల సంఖ్య ఎన్ని అంటే ఇవి వందల సంఖ్యలో ఉంటాయి. నెక్స్ట్ రాణి ఈగ ప్రధానమైనటువంటి విధి ఏంటంటే గుడ్లు పెట్టడం దీనికి ప్రధానమైనటువంటి విధి. నెక్స్ట్ మరి కూలీ ఈగల పని ఏంటి అంటే ఇవి తేనెను సేకరించుకురావటం, ఓకే, అంటే పరాగరేణువులు మకరందాన్ని సేకరించుకురావటం, తర్వాత మైనాన్ని తయారు చేయటం, తర్వాత ఫీడింగ్ చేయటం, తర్వాత తేనె తొట్టిని క్లీన్ చేయడం. సో ఇట్లాంటి కూలీ పని మొత్తం కూడా ఈ కూలీ ఈగలు చేస్తూ ఉంటాయి. డ్రోన్స్ అనేటటువంటి ఈగల యొక్క మగ ఈగలు అంటారు వీటిని డ్రోన్స్ అనేవి. వీటి యొక్క లైఫ్ స్పాన్ జీవితకాలం 57 రోజులు ఉంటుంది. తర్వాత ఇవి సోమర్లు. వీటి ప్రధానమైన విధి ఏంటంటే రాణి ఈగతో సంపర్కంలో పాల్గొనడం వీటి యొక్క ప్రధానమైనటువంటి విధి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరి బీ ఫ్లోరా అనేది ఉంది. తేనె వృక్ష జాతులు అంటారు. తేనె వృక్ష జాతులు అంటే ఈ తేనెటీగలు ఎక్కడి నుంచి అయితే మకరందాన్ని, పరాగరేణువుల్ని, పోలెన్ గ్రెయిన్స్ ని కలెక్ట్ చేసుకొస్తూ ఉంటాయో ఆ మొక్కలని బీ ఫ్లోరా అని చెప్తారు, తేనె వృక్ష జాతులు అంటారు. ఓకే, మరి ఏ మొక్కలకైతే నెక్టార్స్ లేదా పోలెన్ గ్రెయిన్స్ ని కలిగి ఉండి అవి కలెక్ట్ చేసుకొస్తూ ఉంటాయో ఆ మొక్కల్ని తేనె వృక్ష జాతులు లేదా బీ ఫ్లోరా అని పిలుస్తారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ మరి తేనెటీగల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి తేనెతో పాటు ఉత్పత్తి అయ్యే ఉప ఉత్పత్తులు అడుగుతాడు. ఓకే, మరి దాంట్లో బీ వ్యాక్స్ మైనము, తర్వాత బీ వీనోమ్ తేనెటీగల విషం అనేది ఉప ఉత్పత్తులు అంటారు. ఓకే, మరి ఇవి దేనికోసం ఉపయోగిస్తారో చూద్దాం. అదర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఎపికల్చర్. తేనెటీగల పరిశ్రమలో మనకి తేనెటీగలతో తేనెతో పాటు అదనంగా ఉత్పత్తి అయ్యేటటువంటి ఇతర పదార్థాలు ఏంటి అంటే మైనము, తేనెటీగల విషం, బీ వీనోమ్ అంటారు దీన్ని. మరి వ్యాక్స్ మైనం యొక్క ఉపయోగం ఏంటంటే పాలిష్ క్రీమ్ గా ఉపయోగిస్తారు దీన్ని. అంటే పాలిష్, గోడకి
నెయిల్ పాలిష్ చేయడానికి, తర్వాత పాలిష్ క్రీములు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. మరి ఆ పాలిష్ వేసేటటువంటి వాటిలో ఎక్కువగా దీన్ని వ్యాక్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత బీ వీనోమ్, తేనెటీగ విషాన్ని బీ వీనోమ్ అంటారు. ఇది ఎపిస్ టింక్చర్ అనేటటువంటి దాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ అండి ఇది. ఎపిస్ టింక్చర్ తయారు చేయడానికి ఉపయోగించేది ఏది అంటే బీ వీనోమ్ అంటారు. తేనెటీగల విషాన్ని ఎపిస్ టింక్చర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మరి ఎపిస్ టింక్చర్ ఉపయోగం ఏంటి అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్‌లో ఉపయోగిస్తారు. అంటే హోమియో వైద్యంలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. సో, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఎపిస్ టింక్చర్ దేనికోసం ఉపయోగిస్తారంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్‌లో ఉపయోగిస్తారు. ఈ ఎపిస్ టింక్చర్ అనేది ఏంటి అంటే తేనెటీగల యొక్క విషాన్ని ఎపిస్ టింక్చర్ అంటారు. నెక్స్టు ఫిషరీస్, చేపల పెంపకం. మరి భారతదేశంలో చేపల పెంపకానికి సముద్ర తీరం అనేది చాలా అనుకూలంగా ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి సముద్ర తీరం పొడవు 7,500 కిలోమీటర్లు. ఇది ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో సముద్ర తీరం యొక్క పొడవు ఎంత అంటే 7,500 కిలోమీటర్లు. మన భారతదేశంలో ఉన్న చేపలు తీసుకున్నట్లయితే సార్డైన్స్, మక్రెల్స్, క్రస్టేసియన్స్, క్యాట్ ఫిష్, ట్యూనా ఫిష్. తర్వాత ఇవి ముఖ్యమైనటువంటి చేపలు. మరి చేప యొక్క లార్వా అని, గుడ్లని ఏమని పిలుస్తారంటే ఫిష్ సీడ్ అని పిలుస్తారు. అంటే ఫిష్ సీడ్ అంటే చేపలకు సంబంధించినటువంటి గుడ్లు గాని, లార్వాలు గాని ఫిష్ సీడ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ కాంపోజిట్ ఫిష్ కల్చర్, సమ్మిళిత చేపల పెంపకం అనేటటువంటిది తీసుకున్నట్లయితే ఒకే కుంటలో 4 లేదా అంతకంటే ఎక్కువ చేపల పెంపకాన్ని, 4 లేదా 5 రకాలైనటువంటి చేపలను మనం ఒకే కుంటలో పెంచినట్లయితే దాన్ని కాంపోజిట్ ఫిష్ కల్చర్ సిస్టమ్ అని చెప్తారు. సమ్మేళిత చేపల పెంపకం అని చెప్తారు. ఓకే. సో, ఇదే అండి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి.